మండలిలో కేటీఆర్ చిట్ చాట్ సందర్భంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ముఖ్యమంత్రి కృష్ణానది ఏ బేసిన్ ఎక్కడుందని అడిగారు. బాక్రా నంగల్ ఏ రాష్ట్రంలో ఉన్నదో తెలవని ముఖ్యమంత్రి మనకున్నారు. పాలమూరు రంగారెడ్డిని అడ్డుకున్నటువంటి వ్యక్తే వాళ్ళు నీటిపారుదల శాఖ సలహాదారుగా ఉన్నారు. వీళ్ళు నీటిపారుదల శాఖ మీద చర్చ అంటున్నారు. దేని మీద చర్చ పెడుతున్నారు తెలియదు. నీటిపారుదల శాఖ కనీస అవగాహన లేనటువంటి వ్యక్తుల చేతుల్లో నడుస్తోంది. కేసీఆర్ వస్తున్నాడని చర్చకాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. కౌశిక్ రెడ్డి సభలో ఇప్పుడు స్పష్టంగా చెప్పాడు, మేడిగొడ్డను ఎవరో బాంబులతో పెట్టి పేల్చారని. బూతులు మాట్లాడాలంటే ఎన్ని రోజులైనా చర్చ పెడతారు, సబ్జెక్ట్ లేనప్పుడు సభను ఎక్కువ రోజులు జరపలేరు అన్నటువంటిది కేటీఆర్ అభిప్రాయం. ఆనాడు మేడిగడ్డ పేల్చారని ఫిర్యాదు చేశారు. ఇంజనీర్లు ఎందుకు మీరు విచారణ చేపట్టడం లేదంటూ ప్రశ్నించారు. చెక్ డ్యామ్కి సంబంధించినటువంటిది రాఘవ కన్స్ట్రక్షన్సే చేతిలో నుంచి చెక్ డ్యామ్ పేల్చివేత అన్నటువంటిది రాఘవ కన్స్ట్రక్షన్స్ చేసింది అన్నటువంటి ఆరోపణ చేశారు. రష్యా ఉద్యమంలో కాకుండా రష్యా ఉద్యమంలో తరహాలో డ్యాములు పేల్చారు ఇక్కడ అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. అలాగే ఇక్కడ కూడా పేల్చారంటూ ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ పాయింట్ని రైజ్ చేసుకొచ్చారు. సభ సమయం పాటించడం లేదు, ఎన్నడూ లేని విధంగా సభలో ఇవాళ మొదటి రోజే 0 అవర్ ప్రవేశపెట్టారన్నది గుర్తు చేశారు.